పరమశివుడు విష్ణుమూర్తికి శాపం ఇవ్వడమేంటి? ఆ శాపం వల్ల సీతారాములు విడిపోవడమేంటి? వీటన్నింటికి బరువు అనే ఒక చిన్న విషయం ఎలా కారణమైంది? ఈ కథ వెనక ఉన్న అరుదైన ఆసక్తికరమైన రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు హిమవంతుని రాజ్యంలో శివపార్వతులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విహరిస్తున్నారు. ఆ మధుర క్షణాల్లో పరమశివుడు జగన్మాత అయిన పార్వతీదేవిని తన భుజాలపై ఎక్కించుకొని పర్వతాల వెంట నడుస్తున్నాడు. తన అర్ధాంగి బరువును మోయడంలో శివుడు ఒక వింతైన అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నాడు. అంతలో అక్కడికి శ్రీ మహావిష్ణువు విచ్చేశాడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని విష్ణువు భుజాలపై కూర్చోపెట్టి కొంత దూరం మోయమని కోరాడు. విష్ణువు ఆమెను మోయడం ప్రారంభించగానే ఒక వింత జరిగింది. పార్వతీదేవి బరువు క్రమక్రమంగా తగ్గిపోయి ఒక పూలరెమ్మలా తేలికైపోయింది. తన మాయతో విష్ణువు ఆమె భారమంతా తానే గ్రహించాడు. తిరిగి పార్వతిని శివుడు తన భుజాలపైకి తీసుకున్నప్పుడు ఆమె బరువు ఇంకా తగ్గిపోయి ఉండడం గమనించి శివుడు ఆశ్చర్యపోయాడు. కొంత బాధపడ్డాడు. విష్ణుమూర్తి, నా దేవి భారం నాకు ఆనందం. నీ మాయతో ఆమెను ఇంత తేలికగా మార్చి నా ఆనందాన్ని ఎందుకు దూరం చేశావు అని ప్రశ్నించాడు. ఆ ఆవేశంలోనే శివుడు ఇలా శాపమిచ్చాడు. ఏ భార్య భారమైతే నేను సంతోషంగా మోశానో ఆ భార్యతో నీవు విడిపోయే రోజు వస్తుంది. నీవు మానవుడిగా జన్మించి భార్యావియోగాన్ని అనుభవించు. నేనే వానర రూపంలో వచ్చి నీ భార్య జాడ కనిపెట్టడంలోనూ నీ భారమంతా మోయడంలోనూ నీకు సేవకుడిగా ఉంటాను. ఈ లీల వల్లే విష్ణువు రాముడిగా, లక్ష్మి సీతగా జన్మించారు. శివుడు హనుమంతుడిగా అవతరించి రాముని కష్టాల్లో పాలు పంచుకుంటూ లక్ష్మణుణ్ణి, రాముణ్ణి తన భుజాలపై మోస్తూ తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇది కేవలం శివుడు ఇచ్చిన శాపం మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం శివవిష్ణువులు ఆడిన ఒక దివ్యమైన నాటకం. శివుడు సేవకుడిగా, విష్ణువు యజమానిగా మారిన ఈ బంధం భక్తికి నిదర్శనం. అందుకే హనుమంతుణ్ణి కొలిస్తే శివకేశవుల అనుగ్రహం మనకు కలుగుతుంది.